అమ్మా 5 ఇయర్స్ అయింది మేడం. వీళ్ళకి పెళ్ళై 5 ఇయర్స్ అయిందండి. ఇది ఏంటంటే చాలా హై రిస్క్ కేసు. తనకి 2017లో 2011లో ఇమ్యూన్ థ్రాంబోసైటోకినిక్ పర్క్యురా అని చెప్పి ఐటీపీ అంటాము. అది డయాగ్నోజ్ అయింది. సో దట్ ఈస్ ఒక బ్లడ్ డిజార్డర్. దాంట్లో ప్లేట్లెట్స్ అనేది చాలా తగ్గిపోతాయి అనమాట. సో దానివల్ల తనకి 2017లో స్ప్లీనెక్టమీ కూడా చేశారు చెన్నైలో. సో అట్ ప్రెసెంట్ తను స్టిరాయిడ్స్ తర్వాత ఒక డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్ అనేది తీసుకుంటూ ఉంది. సో 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా వీళ్ళైతే ఆ టాబ్లెట్స్ కొన్ని ఇయర్స్ వాడేసి 1.5 ఇయర్ నుంచి స్టాప్ చేశారు. హోమియోపతి మెడికేషన్స్ వేసుకుంటున్నారు. కానీ తనకి ఎప్పుడైనా ప్లేట్లెట్స్ తగ్గాయి అనుకోండి, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, తర్వాత ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు పర్క్యూరిక్ ప్యాచెస్ రావడం, ఇట్లా అంటే అంత సిగ్నిఫికెంట్ ఐటీపీ ఉంది అమ్మాయికి. సో ఈ బ్లీడింగ్ డిజార్డర్ వల్ల ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 3-4 టైమ్స్ కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా జరిగాయి. సో వీళ్ళు నా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం అని వచ్చారు. సో స్టార్ట్ చేసినప్పుడు నాకైతే చాలా భయంగానే ఉండింది. అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నట్లే స్టార్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ 2 cycles ఆఫ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ తనైతే ఇప్పుడు కన్సీవ్ అయ్యాది. సో అదే చెప్తున్నాను, కన్సీవ్ అయినందుకు నేను సంతోషపడాలా లేకపోతే హై రిస్క్ ప్రెగ్నెన్సీని డీల్ చేయాల్సి వస్తుందని. 30 years ఏజ్ విత్ ఐటీపీ. ఈ రోజు సిబిపి చేసినా కానీ 25,000 ఉన్నాయి ప్లేట్లెట్స్. సో చూడాలి, సాయినాథుడు భగవంతుడి ఆశీస్సులు తనకి నాకు ఇద్దరికి ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ ఆశీస్సులతో ఒక ఆరోగ్యమైన బిడ్డని సాయిరామ్ హాస్పిటల్ నుంచి ఆ అమ్మాయికి ఇవ్వాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటున్నాను. సరేనా? థ్యాంక్ యూ.